గురువుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం 22వ తారీఖు నుండి 28 శనివారం వరకు కూడా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. ఆకస్మికముగా ధనలాభము రావటము, మనస్సు సంతోషముగా ఉండటము, అయిన వాళ్ళందరితోనూ సంతోషముగా మనస్సును పంచుకోవటము, శుభకార్యాల గురించి ఆలోచనలు చేయటము, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారులతో మెప్పులు పొందటము, ఆనందించటము, విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయి లేదా అభినందనలు తెలపటము, టీచర్లు కానీ ఇలాంటివి జరుగుతూ సంతోషముగా ఈ వారమంతా కూడా గడపడానికి చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అన్ని రంగాల వాళ్లకు కూడా మంచి లాభాలు గడించేటువంటి విధానముగానే ఈ వారమంతా కూడా ఉన్నది. కర్కాటక రాశి వారికి మనస్సులో ఎప్పటినుంచో ఉండేటువంటి ఒక కోరిక నెరవేర్చుకోవటానికి నాకు మంచి అవకాశముగా ఈ వారము నాకు వచ్చింది అని చాలా సంతోషదాయకముగా గడపడం జరుగుతుంది గాక, వారాంతములో చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. గురుగారు, ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది? అమ్మవారిని ఆరాధించాలి. ఏ అమ్మవారైనా పర్వాలేదు. అమ్మవారిని ఆరాధించటంలో ఎలా ఆరాధించాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ఈ వారములో కనీసం అంటే ఒక 3 సార్లైనా అమ్మవారి గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి పసుపు, కుంకుమ, మామూలుగా అగరబత్తీల ప్యాకెట్టు ఇవి మాత్రము అమ్మవారి గుళ్ళో ఇవ్వండి. మీరు చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. ఖచ్చితముగా మీకు మేలు జరుగుతుంది గాక.